అంటే మీరు సిగ్నల్ సెంటర్లలో కంపల్సరీ డ్యూటీ చేస్తున్నారు కదా, మీకు ఆ సెంటర్లో ఏమన్నా సేద తీర్చుకోవడానికి కానీ గొడుగు లాంటివి కానీ మీకు సపరేట్ ఏమన్నా క్యాబిన్లు ఉన్నాయా? క్యాబిన్ లాంటివి ఏం లేవు, మాకు ఇక్కడ డబ్బాలు ఉన్నాయి. కాకపోతే అందులో పూర్తిగా ఎండబడదు. పడ్డంత వరకు మేము చెట్టు కింద ఉండి ఆడ పక్కన ఉండి చూసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా పని చేస్తాం. మరి ఎండ నుంచి ఎలాంటి జాగ్రత్తలు, ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము చల్ల తాగుతుంటాం, అప్పుడప్పుడు చిన్న చిన్నగా ఇంటి దగ్గర సన్ గ్లాసెస్ పెట్టుకుంటాము, మాస్క్ పెట్టుకుంటూ ప్రజలకు కూడా చెప్పేది ఏంటి అంటే 10 తర్వాత ఎండలు విపరీతంగా ఉన్నాయి, 10 తర్వాత బయటికి వెళ్ళొద్దు, సాయంత్రం 5 తర్వాత బయటికి వెళ్ళాలి. ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు కొంచెము కర్చీఫ్ కట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉంది, రోజు రోజు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలకు చేరుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లాలు చూసుకుంటే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. 46, 47 గరిష్ట ఉష్ణోగ్రతలకు కూడా చేరుకున్న నేపథ్యంలో కూడా ప్రజలు కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకి ఎండల ప్రభావం తీవ్రత ఎక్కువ ఉంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కానీ కొమరంభీం జిల్లాల ఇక్కడ కోల్ మైన్స్, ఇక్కడ అండర్గ్రౌండ్ మైన్స్తో పాటు ఉపరితల గనులు ఉన్నాయి. ఉపరితల గనులలో నార్మల్ వేడి కంటే కూడా ఉపరితల గనులలో అక్కడ కొన్ని ఖనిజాలు వెలికి తీసే క్రమంలో కూడా వేడి ఉత్పన్నమై ఇంకింత ఎక్కువ ఎండ తీవ్రత ఉంటుంది. అలాంటి ప్లేసులలో కూడా పనిచేసే కార్మికులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఏదైతే అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఉదయం 10 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 6 గంటల వరకు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితులలో కనుక బయటికి వస్తే తగిన జాగ్రత్తలు, గొడుగు కానీ లేకపోతే తలకి సరైన రుమాలు కానీ కట్టుకొని మాస్క్ ధరించుకొని రావాలి. చల్లటి వాటర్ తాగాలి. ఏదైతే నిమ్మరసం తాగడం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ చల్ల కానీ తాగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భూమేష్తో శ్రీనివాస్, బిగ్ టీవీ, మంచిర్యాల జిల్లా.